తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త చేయూత పెన్షన్ డబ్బులు, కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల పైన అదిరిపోయే శుభవార్తలను ప్రకటించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ 2 విడతల్లో జరిగినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లోనైతే మనకి చాలా వరకు కాంగ్రెస్ అనేది ఫలితంగానైతే ఏర్పడడం అయితే జరిగింది. చాలా చోట్ల మనకి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే హామీలు అనేది ఇవ్వడం జరిగిందో ఇక హామీలు వెంటనే నెరవేర్చడానికి ఈ డిసెంబర్ నెలలోనే ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేస్తూ కొత్త పెన్షన్ డబ్బులు అంటే ఇప్పటి వరకు 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పెన్షన్ లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ద్వారా బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా కొత్త పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయలేకపోయామని అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక తిరిగి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఏ తేదీ నుంచి జమ చేయాలి, ఎవరెవరికి జమ చేయాలి, కొత్త అర్హతల జాబితా అనేది సిద్ధం చేయడం జరిగిందా లేదా, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఒకటెనక ఒకటి మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. మొదటిగా తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక రెండోది మహిళలకు కూడా 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వరు అన్నది కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక మూడోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి గత పోయిన నెల పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదు. సో వారందరికీ తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారో కూడా ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండానైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ అయితే చేసుకొని అయితే ఉండండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే దిమ్మ తిరిగే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎన్నో రోజుల నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక జరిగినటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మనకి చాలా చోట్ల గెలుపు అనేది పొందడం అయితే జరిగింది. బలపరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇక ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇంకా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు, తర్వాత వివిధ రకమైన ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని అయితే కొత్త పెన్షన్ల పథకాన్ని అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ డిసెంబర్ నెల 28, 29 తారీఖు నుంచి అయితే ఈ కొత్త పథకాన్ని రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు చేయూత పెన్షన్ల కింద కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేయనున్నారు. ఇక అప్పటి నుంచే ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల నిధులను కూడా కేటాయించబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే పోయిన నెలలో జమ కానటువంటి పెన్షన్ డబ్బులు, ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, 4,000 రూపాయలు ఉన్నాయో జమ కానటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ డబ్బులు అయితే తిరిగి ఈ నెలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.